శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. నబీన్ ప్రస్తుతం బీహార్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నబీన్ ప్రస్తుతం బీహార్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఈయన్ని ఇప్పుడు బీజేపీ అటు జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ను నియమించింది బీజేపీ పార్టీ. ఈ మేరకు బీజేపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే అటు నబీన్ బీహార్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయనకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా కూడా బీజేపీ పార్టీ నిర్ణయించడం జరిగింది. పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుని ఆ పేరును తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం బీహార్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నబీన్ ని ఇప్పుడు బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈయన పేరు తెరపైకి వచ్చింది, దీనికి సంబంధించిన కీలక నిర్ణయం బీజేపీ ఎప్పుడు తీసుకుందని చెప్పుకోవచ్చు? రైట్ రత్న, బీజేపీ రాష్ట్రాల వారీగా అధ్యక్షులు నియమిస్తూ త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు మణిపూర్, మరోవైపు ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన అధ్యక్షులు ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి అధ్యక్షులు ప్రకటిస్తూ వచ్చింది. మరోవైపు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా ప్రకటిస్తోంది. ఇప్పుడు ప్రెసిడెంట్ నబీన్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అధిష్టానానికి తెలియజేసిన నేపథ్యంలో అధికారికంగా నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం బీహార్ లోని ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో మంత్రిగా నబీన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆయనకున్న సీనియారిటీ ప్రకారం మొదటి నుంచి బీజేపీలో ఉండటం, ఇదంతా కూడా పరిగణనలు తీసుకుని మొదటి నుంచి బీజేపీ పట్ల విధేయతగా ఉండడం కానీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన సేవలను గుర్తించి బీజేపీ అగ్రనాయకత్వం నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ అధికారికంగా ప్రకటించింది. మొదటి నుంచి కూడా పలువురు పేర్లు వినిపించినప్పటికీ కూడా ఫైనల్ గా నబీన్ పేరును బీజేపీ పార్లమెంటరీ బోర్డులో, అంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఒక పదవికి ఎంపిక చేయాలంటే దాంట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 4-5 పేర్లు తెర మీద తీసుకొస్తారు. దాంట్లో షఫిల్ చేసిన తర్వాత దీంట్లో ఎవరు సమర్థవంతులు, స్థానికంగా పార్టీ పట్ల అతనుకున్న ప్రజల్లో ఉన్న బలం ఎంత, పార్టీ కోసం ఎంతవరకు పనిచేశారు, మొదటి నుంచి పార్టీలో ఉన్నారా లేదా, అతని సేవలు ఏ విధంగా పార్టీకి వినియోగించారు అనే కోణంలో కూడా అన్ని ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత కులాల ప్రాతిపదికన కానీ సామాజిక వర్గాల ఆధారంగా పార్టీ బలోపేతానికి స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా కొంత సమాచారం సేకరించి, స్థానికంగా ఉన్న లోకల్ లీడర్స్ నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత ఫైనల్ గా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించిన తర్వాత ఫైనల్ గా నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్లమెంటరీ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. ప్రజెంట్ బీహార్ మంత్రివర్గంలో నబీన్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలాఖరుకు లేదా 2026 జనవరి మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటిస్తారంటూ కూడా బీజేపీ వర్గాల నుంచి
సమాచారం అందుతోంది. రత్నం. ఎస్ శివ 4 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలుపొందిన నబీన్ పేరు తెరపైకి వచ్చింది. అంటే ఈయన మాత్రమే ఎంపిక చేయడానికి, ఈయన మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం ఇవ్వడానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కారణాలు ఏమై ఉండొచ్చు ఈయన పేరు తెరపైకి రావడానికి? మీరు చెప్పినట్టుగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. పార్టీని క్యాడర్ ను బీజేపీ నుంచి గాడి తప్పకుండా బీజేపీ వైపు తీసుకురావడంలో, బీజేపీ పార్టీ వైపు ఆకర్షితులు చేయడంలో నవీన్ కీలకంగా వ్యవహరించారు. పార్టీని బలోపేతం చేయడంలో కానీ, ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని స్థానాల్లో రావడానికి కూడా తన ఒక మొత్తం పార్టీని బలోపేతం చేయడంలో అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న నేపథ్యంలోనే ఫైనల్ గా అంటే అనేక మంది పేర్లు ప్రధానంగా తెర మీదకి సీనియర్లు కూడా ఉన్నప్పటికీ కూడా ఇతరే సమర్థవంతుడు అనేది ప్రధానంగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలడు అనేది ప్రధానంగా భావించిన బీజేపీ అగ్రనాయకత్వం పార్లమెంటరీ బోర్డు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారికంగా ఈ రోజు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నవీన్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, పార్టీని బలోపేతం చేయడం, సామాజిక వర్గాల వారికి కానీ, ఈక్వేషన్ కానీ, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో కానీ, కేడర్ ను కాపాడుకోవడంలో కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రకారం ప్రజెంట్ మంత్రిగా కూడా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న నేపథ్యంలోనే నవీన్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. రత్న. శివ ఎప్పుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు నితిన్? రైట్, అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఈ రోజు నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు అమల్లోకి వస్తాయి. ఇప్పటి నుంచే ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత అమల్లోకి ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించిన కేంద్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ వారికి ఒక ఛాంబర్ ను కూడా కేటాయిస్తారు. అక్కడికి వచ్చి అధికారికంగా బాధ్యతలను ఈ నెక్స్ట్ వీక్ లోనే చేపట్టే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రైట్ థ్యాంక్ యూ శివ.